నమః సభాయ నమః. ఇప్పుడు మనం మహారాజు యోగాల్లో మేషలగ్నం గురించి చర్చించుకుంటున్నాం. దీనికి ఈ గురుశనులు కలయిక చూసాం, పరివర్తన, తర్వాత వీక్షణ కూడా కొంతవరకు చూసాం. పరివర్తన అంటే ఇప్పుడు గురుడింట్లో శని, శనింట్లో గురుడు, ఇది పరివర్తన. ఈ పరివర్తనలో కూడా మనం రాజయోగాన్ని కింద తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం గురుడు నీచ స్థితి వల్ల కొద్దిగా వీక్ పొజిషన్లో ఉంటుంది, కానీ మామూలుగా రాజయోగం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మీకు వీక్షణ, పరివర్తన స్థితి, తర్వాత కాంబినేషన్ యుతి కలవటం, అవి కూడా చూసాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ మేషలగ్నానికి ఇక్కడ ఇంకా ఏమవుతుందంటే ఈ 9, 10 స్థానాలు చాలా రాజయోగ స్థానాలు. అంటే రాజ్యం అంటే ఉత్తమమైన కేంద్రం అయింది, ఈ ఉత్తమమైన కోణం, ఈ రెండింటి యొక్క కాంబినేషను రాజయోగం కింద మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇక్కడ ఈ రాజ్యం అంటే ఉద్యోగం, అధికారం, ఆజ్ఞ, ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయి? ఇక్కడ రవి, కుజులు రాజ్యంలో ఉంటే అంటే మీకు ఇక్కడ ఇది రాజయోగంలో వచ్చి వస్తుంది. ఇక్కడ మీకు 10వ స్థానం ఆజ్ఞాస్థానం. ఆజ్ఞ అంటే మీరు అనుకున్నవి ఆజ్ఞ వేశారంటే అది నెరవేర్చి తీరవలసిందే. అది అలాంటివి ఎవరికి ఉంటాయి? గవర్నమెంట్లో సీనియర్ మన ఆఫీసర్స్కి, అన్ని క్యాడర్స్లో ఆఫీసర్స్కి, ఐఏఎస్లు, పరిపాలన విభాగం, నెక్స్ట్ జడ్జిలు, వాళ్ళకి ఏంటంటే అలాగే ఇప్పుడు చూడండి, ఇది వాక్స్థానం. వాక్స్థానం అంటే శుక్రుడు అనుకోండి. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా కాంబినేషన్ ఇక్కడ ఉంది అనుకోండి. అంటే వాక్స్థానాధిపతి రాజ్యంలో ఉన్నాడు అంటే వాళ్ళ వాక్కే ఆజ్ఞ అయిపోతుంది. అది మీరు అలా అర్థం చేసుకోవాలి. వాళ్ళ వాక్య ఆజ్ఞ ఏంటంటే అర్థం ఏంటంటే వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు రాచరికంలాగా, అంటే ప్రభుత్వం, అధికారం, ఈ జడ్జెస్ ఇలాంటి వాటిలో హైయెస్ట్ పొజిషన్లో, అంటే వాళ్ళ అనుకున్న మాటే ఆజ్ఞ అవుతుంది, అదే శాసనం అయిపోతుంది. ఆ విధంగా ఇక్కడ రాజయోగాలు రాజ్యస్థానం నుండి భాగ్య రాజ్యాధిపతుల యొక్క కాంబినేషన్, యుతి కాంబినేషన్, వీక్షణ, తర్వాత కలయిక, యుతి, వీక్షణ, పరివర్తన, ఈ 3 ఆస్పెక్ట్స్ వల్ల మనం ఈ భాగ్యరాజ్యాధిపతుల యొక్క స్థితిగతుల వల్ల మనకి రాజయోగం, మహారాజయోగం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అలాగే ఇంకొక లగ్నానికి ఇలా మనం ప్రతి లగ్నాలకి రాజయోగాలు ఎవరు వస్తున్నారో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వృషభ లగ్నం తీసుకోండి. వృషభ లగ్నానికి భాగ్యాధిపతి ఎవరవుతారు? శని అవుతాడు. 9వ స్థానం, ఇక్కడి నుంచి 9 శని, మళ్ళీ 10వ స్థానం మళ్ళీ శని. అంటే భాగ్యరాజ్యాధిపతి ఇక్కడ వృషభ లగ్నానికి ఒక్కడే అవుతున్నాడు. శని ఒక్కడే ప్రబల రాజయోగ కారకుడు అని చెప్పొస్తుంది. అంటే మొత్తం అంతా సింగిల్గా ఇండిపెండెంట్గా రాజయోగం ఇచ్చేస్తాడు. శని ఒక్కడే వృషభ లగ్నానికి రాజయోగం ఇచ్చేస్తాడు. ఎక్కడైనా ఉండడు, భాగ్యంలో ఉండొచ్చు, రాజ్యంలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు యాక్చువల్గా రాజ్యంలో శని. ఇప్పుడు వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆ శని మంచి రాజయోగం ఇవ్వచ్చు. అంటే మనకి నేను ఇప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు మనకి దేవుడు పర్మిషన్ ఇస్తే ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్స్లో మనకి డాక్టర్స్ టైం పెడితే అది వాళ్ళకి ఈజీగా కుదిరిన టైం అయితే, ఇప్పుడు వృషభ లగ్నాలు చూసుకోండి, మంచి పొజిషన్. ఇక్కడ లగ్నంలో గురుడు వచ్చాడు, రాజ్యంలో శని ఉన్నాడు, ఈ లాభంలో రాహు, ఇలా ఈ కాంబినేషన్తో ఉన్నాయి. అంటే ఈ పాసిబిలిటీస్లో ఒకటి మనకి మంచి రాజయోగంలో వస్తుంది. అయితే ఇక్కడ ప్రజెంట్ కండిషన్లో రవి ఇక్కడ 1000లో ఉన్నాడు, అంచేత కొంచెం ఇక్కడ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇవి చూసుకోవాలి. అంటే ఏ రోజున ఏ లగ్నాలకి ఎలా ఉంటుందో చూసుకోవాలి. అంటే మామూలుగా అయితే ఈ రవి
ఇక్కడ వెయ్యిలో ఎవరు లేకపోతే ఇది మంచి రాజయోగంగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా వృషభ లగ్నానికి ఇండిపెండెంట్గా ఈయన రాజయోగుడు. అలాగే 1, 2, 3, 4 నాలుగో స్థానాధిపతి అయినటువంటి రవి, అలాగే పంచమాధిపతి అయిన శుక్రుడు, అంటే పంచమ స్థానంలో శుక్రుడు నీచైనా సరే ఇక్కడ లగ్నాధిపతి లగ్న కేంద్రం కోణాధిపతి ఇక్కడ శుక్రుడు ఉండటం ఇది కూడా రాజయోగం కింద చూస్తుంది. ఇక్కడ అలాగే రవి. ఇప్పుడు చూడండి, ఈ రవి శనులు ఇలాగా ఉండి వీక్షిస్తే ఇది రాజయోగం. అదే శని ఇక్కడ ఉండొచ్చు, ఇది రాజయోగం. ఇది ఒక మహాపురుషుడు పుట్టాడు, అప్పుడు వచ్చినప్పుడు దాని అనాలిసిస్లో చూద్దాం. ఇది రవి శనులు అంటే చతుర్థాధిపతి రాజ్యాధిపతి, అలాగే చతుర్థాధిపతి భాగ్యాధిపతి, కేంద్ర కోణాధిపతిలో కేంద్రాలు అంటే 1, 4, 7, 10, కోణాలంటే 1, 5, 9. సో ఈ విధంగా కాంబినేషన్. అలాగే దీనికి కోణాధిపతి బుధుడు అవుతాడు వృషభ రాశి, అంటే ఇక్కడ బుధుడు. ఈ బుధుడు కోణాధిపతి కోణంలో ఉండటం ఇది రాజయోగం. ఈ విధంగా మీకు రాజయోగాలు ఈ విధంగా మనం చూడాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి వృషభ లగ్నం చూసాం. వృషభ లగ్నానికి సింగిల్గా రాజయోగ కారకుడు ఓన్లీ శని. మనం ఏమనుకుంటాం, శని అంటే బాబాయ్ భయపడిపోతాం. కానీ శని ఇచ్చే నేను మీకు ఒకటే చెప్పాను, ఈ శని సోకాల్డ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి అంటే ఆచంద్ర తారార్కం మనకి మహాపురుషులుగా మిగిలిన వాళ్ళు, ఉత్తమమైన పొజిషన్లో వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అలాంటి కాంబినేషన్లే. మీకు అవే శని ఇచ్చే యోగాలన్నీ అవి మీరు ఇంకోసారి చూద్దాం. అలాగే ఇప్పుడు ఈ లగ్నం మిథున లగ్నం అనుకోండి. మళ్ళీ మీకు ఏమవుతుంది, భాగ్యాధిపతి శని అవుతాడు, రాజ్యాధిపతి గురుడు అవుతాడు. సో ఈ గురుశనిలో కాంబినేషన్ అంటే ఈ రాజ్యంలో గురుశని ఉండొచ్చు, ఈ భాగ్యంలో గురుశని ఉండొచ్చు. అయితే ఇక్కడ మీకు అష్టమాధిపత్యం శనికి వస్తుంది. సప్తమ రాజ్యాధిపతి గురుడు కొంచెం అంటే ఉభయ కేంద్రాధిపత్య దోషం కొంచెం పడుతుంది. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం పవర్ తక్కువగా ఉంటే యోగం ఎక్కువ ఇస్తాడు. అంటే కొంచెం పాపత్వం వస్తుంటే అతనికి బలం తగ్గితే అతను శుభుడవుతాడు ఎక్కువ, అంటే శుభఫలితం ఎక్కువ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి ఈ శని గురుల కాంబినేషను మీకు చాలా చోట్ల జరగచ్చు. ఈ జరిగిన చోట మీకు ఏమవుతుందంటే ఇగో శని గురులు ఇక్కడ కలవచ్చు, ఇక్కడ కలవచ్చు. అంటే ఇక్కడ శని నీచ అవుతాడు, ఇక్కడ శని ఉచ్చ అవుతాడు. ఈ విధంగా అంటే ఎక్కడ కలిసినా ఎంతవరకు యోగం ఇస్తున్నాడు, పర్సంటేజ్ ఎంత అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఎటు పరిస్థితులైనా వీళ్ళిద్దరూ కాంబినేషన్ ఇక్కడ మనకి యోగకారకుడే అది. అలాగే ఇక్కడ ఇంకా మీకు మిథున లగ్నానికి ఇంకా చూస్తే రాజయోగాల్లో చూస్తే శుక్రుడు పంచమాధిపతి అవడంతో ఈయన కూడా మంచి రాజయోగం ఇస్తాడు. అలాగే చతుర్థాధిపతి లగ్నాధిపతి బుధుడు మంచి రాజయోగం ఇస్తాడు. ఈ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా మంచి రాజయోగం మనకి కనబడుతుంది. అలాగే ఈయన మామూలే ఈ గురు శనులు ఇక్కడ ఉండొచ్చు అన్నాం. ఇది సప్తమాధిపతి గురు కాంబినేషన్లో అక్కడ ఉండొచ్చు. అయితే రాజయోగాలు వేరు, అక్కడున్న భావాలు, అందులో ఉన్న ఈ ఆధిపత్యాలు కొంచెం దోషాలు ఇవ్వటం అవి వేరు. అందుకనే మీరు చూడాల్సి వస్తుంది. మంచి రాజయోగం బాగా పట్టిన యోగ జాతులు కొద్దిగా మైనస్ పాయింట్స్ కూడా అక్కడక్కడ మనకి కనబడుతుంటాయి. ఎందుకు అంటే మీకు ఈ ప్రతి ప్లానెట్కి మీరు అబ్జర్వ్ చేయండి, రెండు ఆధిపత్యాలు వచ్చాయి. ఒకటి కొద్దిగా మంచిదైతే ఇంకొకటి కొంచెం యాడ్వర్స్గా ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ ఆస్పెక్ట్లో
మీకు ఆ నెగిటివ్ సెన్స్ అనేది మీకు కనబడుతుంది. అయితే మరి రాజయోగమా మీకు ఆ నెగిటివ్ సెన్స్ ఇంపార్టెంటా అనేది అంటే మన కంట్రోల్ లేదు, మనం చెప్పలేము. మనం ఏదైనా ఒక చక్రం నిర్ణయించేటప్పుడు, ఒకవేళ ఎవరిదైనా భర్త మనం నిర్ణయించేటప్పుడు అవి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి రాజయోగం పడుతుంది, కానీ మిగిలినవి కొన్ని భావాలు దెబ్బతినే ఆస్కారం కూడా ఉంది. అవి కొంచెం మీరు చెక్ చేసుకుని చూసుకోవాలి. ఇంకా అనాలిసిస్ కంటిన్యూ చేద్దాం. శ్రీమాత్రే నమః.